గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 5వ అధ్యాయం 11వ వచనం వరకు చదువుతాం. నీ సంతానము ఇలాగ ఉంటునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క జీవితాల ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. నాయన మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి నాయన, మీ విశ్వాస్యతను బట్టి నాయన, మీ భద్రత కాపుదలను బట్టి నాయన, న్యాయమైన మీ తీర్పులను బట్టి, మీ నీతిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును బట్టి ఈ దినాల్లో ప్రభువా నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ పోషిస్తున్నందుకు నాయన, ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మాలో ఏ అర్హత లేనప్పటికీ నాయన మమ్మల్ని కనికరించి మరలా మీ సన్నిధి దయచేస్తూ మాతో మాట్లాడుతున్నందుకు, మీ వాక్యం వినిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. విని గ్రహించి లోబడ్డానికి సహాయం అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ప్రభువా దయచేయమని, లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, అంధకార శక్తులను లయపరచండి ప్రభువా. నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు, మా ఆత్మలను మమ్మల్ని సంతృప్తి పరిచే దేవుడవు. అందుని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అమెరికా దేశంలో టెక్సాస్ అనే ప్రాంతంలో ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారు, ఆయన హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఒక గ్రామం నుంచి ఎక్కువగా రోగులు వస్తూ ఉన్నారు. అంటే ఒంట్లో బాగలేక ఎక్కువ మంది ఆ ప్రాంతం నుంచి వస్తున్నట్లు ఆ డాక్టర్ గారు గమనించాడు. ఈ ప్రాంతం నుంచి అంటే
అంటే సేమ్ కైండ్ ఆఫ్ అంటే అదే ఆ రోగం ఎక్కువ మందికి వస్తూ అంటే అటువంటి బలహీనత అటువంటి శారీరకమైనటువంటి బలహీనత అనేక మందిలో అటువంటి జబ్బే ఎక్కువ మందికి కనిపిస్తా ఉంది. అది సమ్ ఒక వైరస్ లాంటిది సంథింగ్ ఇన్ఫెక్షన్ లాంటిది ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అయితే ఎందుకు ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇలా వస్తుందో ఒకసారి ఆయన చూద్దాం అసలు ఆ ప్రాంతం అని ఒక రోజు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి చూసి వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అవన్నీ గమనించాడు ఆయన. అవన్నీ గమనించి వాళ్ళు తీసుకుంటున్న పాలు సరిగ్గా అంటే పాస్చరైజ్ చేయలేదని, అంటే ఆ యొక్క సూక్ష్మ జీవుల్ని వాటిని చంపే ప్రక్రియ జరగట్లేదు. అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు వాటి వలన వీళ్ళు కొంచెం అనారోగ్యం పాలవుతున్నారని అర్థం చేసుకొని ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాంతానికి ఒక పాస్చరైజింగ్ మెషిన్ అంటే పాలను శుద్ధీకరించేటటువంటి ఒక యంత్రం అటువంటి అది కొని వీళ్ళకి ఇస్తే వీళ్ళు కొంచెం ఈ అనారోగ్యం నుంచి అంటే కోలుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఇంకా రాకుండా ఉండే అవకాశం ఉంటది అటువంటి అనారోగ్యం అని ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్ని ఎవరైతే పెద్దగా ఉంటున్నాడో ఆయన్ని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్తే అలాగేనండి తప్పకుండా అలా చేద్దామంటే మీరు నాకు ఒక గది లాంటిది మీరు ఇవ్వగలిగితే అందులో మనం ఈ యొక్క ఈ పాలు శుభ్రం చేసేటటువంటి దాన్ని మనం అందులో పెట్టుకోవచ్చు. మీరు అందులో పాలేసి అందులో ఆ పాలే మీ ఊరు వాళ్ళందరూ తాగితే మీకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటది ఇక మీదట అంటే సరే అన్నాడు. ఆయన ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి ఆ మెషిన్ కొని ఆ ఇంట్లో పెట్టి మొత్తం అంత అతనే అమర్చి పెట్టి వాళ్ళని ఇక మీదట మామూలుగా కాకుండా ఇందులో నుంచి వచ్చే పాలు మీరు తాగాలని చెప్పి రోజు వాడుకోండి, దీన్ని ఎలా వాడాలని చూపించి వాడుకోండి, అలా పాలు క్లీన్ చేయకుండా తాగొద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి చూద్దాం అని ఒకసారి గమనించడానికి వస్తే అతను ఊర్లోకి వస్తున్నప్పుడే ఈ ఊరు పెద్ద కనిపించి నమస్కారం అండి అని చెప్పి మీరు వస్తారని తెలుసుంటే నేను మీరు కొన్న యంత్రాన్ని ఈరోజు ప్రారంభించేవాడినే అని ఈరోజు ఆన్ చేసేవాడినే అని అన్నాడంట. అంటే ఏంటి, ఆయన యంత్రం అన్ని అమర్చి అన్ని చేసి వెళ్తే వీళ్ళు అసలు వాడట్లేదు. క్రైస్తవులు కూడా చాలాసార్లు మనం కూడా బైబిల్ను ఉపయోగించే విధానం ఎలా ఉంటదని ఒక భక్తుడు తను ఒక పుస్తకంలో ఇది రాశాడనమాట. అంటే మనకు దేవుడు అంతా అమర్చి రక్షణ కార్యాన్ని విశ్వాసం ఎలాగ ఉండాలి అని మనకు ముందు ఉదాహరణలు చెప్తూ ఇక్కడ మనం చూస్తే గడిచిన వారాలుగా ఈ యొక్క 4వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉంటే అనేక సార్లు మరి విశ్వాసం గురించి లేకపోతే విశ్వాసం ఎలా ఉండాలని ఉదాహరణలు చెప్తూ మన ముందు అబ్రహాం జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆ జీవితం అంతా మన ముందు ఉంచుతూ ప్రతిదీ ఆయన చేసిన కార్యం అంతా చూపుతూ మనం చేసే పనులు కాదు, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది, పనుల వైపు వెళ్ళిపోకూడదు, విశ్వాసం లేకుండా ఏ పని చేసినా వ్యర్థం అని, విశ్వాసంతోనే మనం ముఖ్యంగా విశ్వాసం ద్వారా ఏ క్రియ అయినా జరగాలని చెప్పి ఇవన్నీ కూడా మన ముందుంచి దేవుడు మనతో చాలా క్లియర్ గా అనేక విషయాల్ని ప్రతి వచనం ద్వారా మనతో మాట్లాడతా మన చేతుల్లో బైబిల్ ఉంచి మన ఇళ్లల్లో ఒక వాక్యం ఉంచి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం కానీ సరిగ్గా మన విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, అంటే ఇంకా విశ్వాసం ఉంచలేదనుకోండి, చాలా అంటే విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, వాటిని కరెక్ట్ ఇంకా మార్చుకోవడానికి ఇష్టపడట్లేదండి అనుకోండి, అది చాలా భయంకరమైంది. సో క్రైస్తవులంగా ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీస్ కానీ లేకపోతే మన చర్చెస్ లో మనం సంఘాల్లో మనం వినే
మా వాక్యాలు కానీ ఇవి మన జీవితాలని మార్చకపోతే, అంటే మన విశ్వాసం మారకపోతే ఏం ఉపయోగం లేదు. మనం ఎన్నిసార్లు బైబిల్ స్టడీకి అటెండ్ అయినా, లేకపోతే వాక్యాన్ని ధ్యానం చేసినా, హృదయం మార్చుకోకపోతే, మనస్సును మార్చుకోకపోతే, మార్చుకోవడానికి ఇష్టపడకపోతే ఇదంతా కూడా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడిచ్చే ప్రతి హెచ్చరికని, ప్రతి వాక్యాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకొని, దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, హృదయం కఠినపరచుకోకుండా ఉండాలని ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే మన ఈ 18వ వచనం నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు చివరి 25వ వచనం వరకు గమనిస్తే, ఇంకా మనం అబ్రహాం గురించి ఇంకా ఆయన గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి మనకి ఇక్కడ దేవుడు సాయం చేస్తున్నాడు. మేము బెంగళూరులో ఉండేటప్పుడు ఒకసారి మేము ఆ యొక్క వివాహ సంబంధమైన, అంటే ఎవరైతే అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి మన మన కుటుంబాలు ఎట్లా ఉండాలి, మనం ఎలాగ మన జీవితాలని అంటే దేవుని పరంగా వాక్యానుసారమైన క్రైస్తవ కుటుంబంగా మనం ఎట్లా ఉండాలన్న దాని మీద వాళ్ళు ఒక 3 రోజులు ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి చాలా మంది అక్కడికి రావడానికి వాళ్ళు ఆహ్వానించారు. అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సాక్ష్యాలు విన్నాం. అయితే అక్కడ చాలా విషయాలు విన్నాం. చాలా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే అక్కడ ఒక దంపతులు మా దేవుని వాక్యాన్ని మాతో పంచుకోవడానికి, మమ్మల్ని మాకు హెచ్చరికలు దయచేయడానికి, ఇవన్నీ కూడా వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఒక దంపతులు వాళ్ళు చాలా సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండి వాళ్ళ జీవిత యొక్క సాక్ష్యాలని అవి వాళ్ళు మాతో పంచుకుంటున్నప్పుడు మాకు తెలిసినవి, వాళ్ళు మాతో చెప్పినవి ఏంటంటే, చాలా సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళు పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి సంతానం లేక ఉన్నారు. ఒక 5 మ్యారేజ్ అయిపోయిన 5 సంవత్సరాల దాకా వాళ్ళకి పిల్లలు లేరు. అయితే వాళ్ళు అమెరికా దేశంలో ఉండేవాళ్ళు. అక్కడ ఆయన ఉద్యోగం చేసేవాడు, ఆమె కూడా ఏదో జాబ్ చేస్తూ అక్కడ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి సంతానం లేదు. అయితే వాళ్ళు ఒకసారి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని కలుసుకోవడానికి ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు, అక్కడ తల్లిదండ్రులు మీకు సంతానం కలగట్లేదన్న దీంట్లో వాళ్ళు ఉండి, మీరు ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి చాలా ఈ యొక్క చాలా మంచి ఇవి వచ్చే వైద్యంలో చాలా ఇది పెరిగింది ఇప్పుడు అని చెప్పి నాలెడ్జ్ పెరిగింది, వాళ్ళ జ్ఞానం పెరిగింది వైద్యంలో, మీరు చూపించుకుంటే మీకు ఏ సమస్య తెలిస్తే మీరు మందులు వాడితే మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుందని వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు ఇంకా సరే వెళ్దాము, వెళ్ళొచ్చు కదా, ఏముంది డాక్టర్ దగ్గరికి అని వాళ్ళు తయారవుతా ఉంటే, సడన్ గా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ యొక్క హస్బెండ్కి, భర్తకి ఆలోచన వచ్చి, ఇంతవరకు ఎప్పుడైనా అసలు మేము ప్రేయర్ చేసామా సంతానం గురించి కానీ, దీని గురించి సీరియస్ గా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఇద్దరం కూర్చొని దీని గురించి ఆలోచించి ప్రార్థన చేసామంటే వాళ్ళకి అటువంటి సంఘటనలు ఏం కనిపించలేదు. కనిపించకపోతే మరి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ముందు మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో చాలా ముందు గడిపి, కొంత సమయం గడిపి దేవుని సన్నిధిలో వెయిట్ చేసి, అప్పుడు ఒకవేళ దేవుడి నడిపింపు వస్తే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఇలా వెళ్ళిపోకూడదు అన్నట్లు నాకు అనిపిస్తుంది అంటే, తన భార్య కూడా అవును నిజమే, మన ఇద్దరం సీరియస్ గా ఎప్పుడు ప్రార్థన చేయలేదు కదా అని వాళ్ళిద్దరు ఒకరినొకరు ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ఆ రోజు నుంచి ఇంక రెగ్యులర్ గా దేవుని సన్నిధిలో సంతానం గురించి ప్రార్థన చేద్దామని వాళ్ళు నిర్ణయించుకొని, వాళ్ళు ఆ విధంగా ప్రత్యేకంగా దానికోసం అంటూ ప్రార్థన చేసుకుంటూ గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడికి కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతి అని వాళ్ళకి తెలిసి వెళ్ళి టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేయించుకొని ఎన్నో నెల ఏంటని చూసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో నెలని చూసి, అప్పటికే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఎన్నో నెల ఏంటి అని, ఎప్పుడు కన్సీవ్ అయిందని అవన్నీ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ డేట్స్ అన్ని చూస్తే కరెక్ట్ గా ఏ రోజైతే వీళ్ళు ప్రార్థన చేద్దాము
వైద్యుని దగ్గరికి వెళ్ళే అంటే ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు మనం ప్రార్థన చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్నారో అదే రోజు ఆమె కన్సీవ్ అయినట్టు వీళ్ళకి అర్థమైంది. దేవుడు చేసే కార్యాలు మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచే గొప్ప దేవుడు. మన విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు మన దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలండి. సో మన విశ్వాసం అన్నది ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి, అంటే ఇంకా ఇంకా దేవుని మీద ఆధారపడడానికి, ప్రతి నిర్ణయం కూడా దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడానికి, తీర్మానించుకోవడానికి ఈ యొక్క బైబిల్ స్టడీస్ మనకు ఉపయోగపడాలి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం అన్నది ఉపయోగపడాలి. మన విశ్వాసంలో ఇంకా ఎదగాలి. ప్రతి నిర్ణయం కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకోండి. దేవా నువ్వే నడిపించు, నాకు నా నుంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు అని గమనించుకొని అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిని మనం గుర్తుంచుకొని మనం అబ్రహాం జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు కూడా మనకి చాలా మనల్ని దేవుడు ప్రోత్సాహపరిచాడు ఈ దినాల్లో. సో ఇంకా మనం ఆయన జీవితాన్ని గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 18వ వచనం చదువుతున్నాను. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను. ఇక్కడ మనం చూస్తే నిరీక్షణకి అంటే ఆయన నిరీక్షించడానికి పోనీ ఈ ఆధారం బట్టి ఆయన నమ్ముకోవడానికి అవకాశం ఉంది, ఆయన విశ్వాసం చూపించడానికి ఈ ఆధారం ఉందండి అని చెప్పడానికి ఏమీ లేదని చెప్తున్నాడు. అది మనకి ఎలాగ అర్థం చేయాలి? నిరీక్షణకు ఆధారమే లేదని చెప్తున్నాడు. అది కరెక్టేనా? అంటే నిరీక్షణకి ఏమీ ఆధారం లేదా ఏంటి? ఎందుకు ఈ మాట పౌలు భక్తుడు చెప్పాడు? దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందో మీ అభిప్రాయాలు చెప్తారా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారమే లేదని చెప్తున్నాడు. అది దేన్ని బట్టి ఆయన పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు? శరీరము మృతతుల్యమైంది, అటువంటి ఆధార నిరీక్షణ లేనప్పుడు, హోప్ అనేది లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అంటే ఇప్పుడు అంటే నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి ఎట్లా నమ్మగలిగాడు? అది మనకి ఎలాగా ఆపాదించుకోవచ్చు అన్నది కూడా మనం ఆలోచిద్దాం. లేని దానికి ఉన్నట్లు చూశాడు. ఆల్రెడీ చనిపోయింది లేవగలదన్న విశ్వాసం కూడా అందులో ఆయనలో కనిపిస్తుందని, ఇవన్నీ కూడా పౌలు భక్తుడు ఆయన జీవితాన్ని నుంచి దేవుని నడిపింపు ద్వారా మాటలన్నీ మన ముందు ఉంచుతున్నాడు. సో మనం మామూలుగా మానవుల విశ్వాసానికి, నార్మల్ మనం చూసే రెగ్యులర్ విశ్వాసానికి, ఈ బైబిల్లో ఈ అబ్రహాం చూపించిన విశ్వాసానికి తేడాలు ఏంటి మనం ఆలోచిద్దాం. అబ్రహాం తన శక్తి సామర్థ్యాలపై గాక దేవుని పైనే నమ్మకం పెట్టుకున్నాడు. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ప్రామిస్ వాగ్దానమా లేకపోతే ఇంకొకట, అంటే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడా లేకపోతే దేవుని ఏదో చేస్తాడని నమ్మాడా లేకపోతే ఇంకొకటి అని కాదు. కానీ ముఖ్యంగా అక్కడ మీరు చదివిన వాక్యంలో కూడా ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ చదివితే ముఖ్యంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది ముఖ్యంగా మనం పట్టుకోవాల్సింది. అంటే దేవుడు ఏం చేస్తాడా లేకపోతే చెయ్యడా ఇవన్నీ మనం కాదు, కానీ దేవుడు ముఖ్యం. అంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన నడిపింపు, ఆయన ఏమంటే అది విశ్వాసానికి నిజంగా విశ్వాసానికి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆయన సంతానం ఇస్తాడా, ఇవ్వడా, ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. వాగ్దాన దేశం ప్రామిస్ చేశాడు దేవుడు, కానీ వాగ్దాన దేశంకి తను బ్రతికున్న కాలంలో తనైతే నడిపింపబడలేదు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకవేళ ఆయన అక్కడ ప్రాంతంలో ఉన్నా కానీ నిజంగా ఆ యొక్క ఫలాలని వాటిని అనుభవించే పరిస్థితులు అప్పుడు లేవు. అక్కడ కరువులు ఉండేవి, లేకపోతే అక్కడ ఇదే ప్రాంతంలో ఉంటారని దేవుడు చెప్పినా కూడా అది అంత గొప్ప ప్రదేశంగా అవుతుందని కూడా అబ్రహాంకి ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం నమ్మడం అన్నది అది ముఖ్యం అండి. ముఖ్యంగా మనం క్రైస్తవులంగా మనం నమ్మాల్సింది దేవుడిని, అంతేగాని ఆయన ఏదో చేస్తాడని కదా. మన మానవులంగా మనకి ఏంటంటే మన
మనస్సులు, మన హృదయాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఏదో దేవుణ్ణి ఆశించి, లేకపోతే ఏదన్నా చేస్తాడని దేవుడు నాకు చూడండి, మనం చాలాసార్లు ఈ వాట్సాప్ లోనే అక్కడ ఇక్కడ వాగ్దానాలు, ఒకరికో తెల్లవారు లేసి గుడ్ మార్నింగ్ అని వాగ్దానాలు పంపించుకుంటా ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఏ తెగులు నీ గుడారం మీదకి రాదు, లేకపోతే ఈ రోజు నిన్ను దీవిస్తున్నాడు, లేకపోతే ఇలాంటి వాక్యాలన్నీ సందర్భం ఏమీ లేకుండా దాని యొక్క అక్కడ ఉన్న కండిషన్ ని పట్టించుకోకుండా ఆ దేవుడిచ్చిన ఆ ప్రామిస్ ను ఒక్కటినే తీసి దాన్ని వేరే విధంగా వాడుకుంటూ రకరకాలుగా క్రైస్తవ విశ్వాసాన్ని మనల్ని తప్పు దోవ పట్టించే విధంగా రకరకాలుగా అపవాది ఈ రోజుల్లో ప్రయత్నిస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం మన సందర్భానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదండి. మన ఇష్టానుసారంగా మనం వాడుకోకూడదు. ఈ సందర్భాన్ని బట్టి మనం విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చూస్తే సరైన విశ్వాసం వైపు నడిపించే వాక్యం వైపు మనల్ని నడిపించే విధంగా క్రైస్తవ్యం కానీ చాలా మందిగా సేవకులు కానీ మనల్ని నడిపించే వాళ్ళు కానీ కనిపించట్లేదు ఈ రోజుల్లో మనం చూస్తే. సో మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటిని గమనిస్తూ మనం వాక్యాన్ని పట్టుకొని నిజమైన విశ్వాసం వైపు మనం నడిపించబడాలి. సో అబ్రహాము ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు, ఏమి నిరీక్షణ లేదు, ఆయనకు 100 సంవత్సరాలు అంటే పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఆమె ఇంకా శారా గర్భవతి అయ్యే అవకాశమే లేదు. ఆమెకు అన్ని ఇదైపోయి ఉంటాయి, ఓల్డ్ అయిపోయి ఉంటే ఇంకా ఎట్లా. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాడు. అంటే ఏంటి, ఆంటీ చెప్పినట్లు చనిపోయిన దాని నుంచి కూడా చనిపోయిన దాన్ని కూడా దేవుడు బ్రతికించగలడు అన్నది నమ్మాడు. అంటే ఏంటి, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేస్తారన్న అటువంటి విశ్వాసాన్ని ఇక్కడ చూపించారు. ఇక్కడ అబ్రహాం ముందే చూపించాడు. అంటే దేవుడు అటువంటి విశ్వాసాన్ని అబ్రహాంకి, అంటే ఆయన చేసిన దాన్ని బట్టి, అలాగే దేవుని యొక్క కృపను బట్టి అటువంటి విశ్వాసం అతను చూపించగలిగాడు. సో వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం నమ్మేది దేవుణ్ణి మనం నమ్మాలి. కానీ ఆ యొక్క ఏదో చేస్తాడని ఒకవేళ మన విశ్వాసం ఒకవేళ ఆ రిజల్ట్స్ మీద, దేవుడు చేసే వాటి మీద ఆధారపడితే ఏదైనా జరగలేదనుకోండి, లేకపోతే మనకి ఎంసెట్ సీట్ రాలేదనుకోండి, లేకపోతే మనకి ఇంట్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే అవ్వలేదనుకోండి, డబ్బులు చాలట్లేదు, లేకపోతే ఇంకోటి ఏదైనా, లేకపోతే విశ్వాసంలో పడిపోకూడదు. అటువంటి విశ్వాసం నిజంగా పరీక్షకు గురైనప్పుడు నిలవదు అది. చూడండి, అబ్రహాం కుమారుడిని ఇచ్చేయమంటే వెంటనే వెళ్ళి తన దేవుడు దయచేశాడు, దేవుని కన్నా నా కుమారుడు గొప్పవాడు కాదని చూపించగలిగాడు. సో ఇవన్నీ కూడా మనకి దేవుని కన్నా ఏది గొప్పది కాదు అని అటువంటి జీవితం మనకి ఉండాలి. మనకి ఏంటంటే చిన్న చూడండి, తాత్కాలికమైనటువంటి ఆనందాలు దేవుణ్ణి మించిపోతాయి. మనకి దేవుని మీద మనం అటువంటి వాటి మీద ఎక్కువ నమ్మకం చూపిస్తాం, కానీ దేవుని మీద నమ్మకం చూపించాం. క్రైస్తవులంగా ముఖ్యంగా మనం దేవుణ్ణి నమ్మాలండి. దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి, కానీ ఇంకా వేటి మీద కాదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడే మనకి ముఖ్యంగా ఉండాలి. అంతేగా దేవునిలో సంతృప్తి చెందే జీవితమై ఉండాలి. తాత్కాలికమైన ఆనందాల వైపు మనం ఎప్పుడు తిరుగుతామంటే దేవునిలో సంతృప్తి లేనప్పుడు. చూడండి, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చూడండి, మనం ఇక్కడ ఇది చాలా టెంపరీ లైఫ్. నిజమైన జీవితం, మన తాత్కాలికమైన జీవితం ఇది నిత్యంగా ఉండేది కాదు, నిత్య జీవితం ఇది కాదు అని అర్థం చేసుకొని విశ్వాస వీరులందరూ కూడా, అక్కడ పెద్ద లిస్ట్ మనం చూస్తాం ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక. సో వాళ్ళందరూ కూడా, అబ్రహాం కూడా అలాగే, అబ్రహాం ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళలేదు, పెద్ద సంతానాన్ని ఎక్కువ మందిని చూడలేదు, కానీ ఆ వాగ్దానం దేవుడు ఇచ్చేవాడు నెరవేరుస్తాడని అతను నమ్మి అటువంటి విశ్వాసాన్ని చూపించాడు.
సో ఇవన్నీ మనకి ఉదాహరణలు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఏలయనగా ఓర్పు వలన, లేఖనము వలనని, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం. అంటే ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాస వీరులందరూ కూడా మనకి ఉదాహరణలుగా, దావీదు కానీ, అబ్రహాం కానీ, వీళ్ళందరూ కూడా మనకు ఉదాహరణలుగా ఉన్నారు. సో వాళ్ళ జీవితాల నుంచి మన ముందు బైబిల్ ఎందుకు ఉంచబడిందంటే వాళ్ళ జీవితాల నుంచి మనం పాఠాలు నేర్చుకొని వాటి నుంచి మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి చెందించుకోవాలని, మన జీవితాలు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి వచనాలండి. 18వ వచనం, 17వ వచనం, తాను విశ్వసించని దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. లాస్ట్ వీక్ మనం చేసాం. సో ఇది ఇటువంటి విశ్వాసాన్ని దేవుని ఎడల కనిపించాడు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 19వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే తన విశ్వాసాన్ని, విశ్వాస సంబంధమైన కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క శక్తిని చూపించగలిగాడు. ఇది చూడండి, మనం చాలా వారాలుగా మనం విశ్వాస సంబంధమైన క్రియలు, మామూలు క్రియలు, మన ఇష్టం వచ్చిన క్రియలు కాదని చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇది నిజమైన విశ్వాస సంబంధమైన క్రియ. అంటే దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని చేత నడిపించబడి, ఆయన మృతుల్ని సవితం లేపగలడని నమ్మి అతను తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ అక్కడ కుమారుని ఆ యొక్క ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఒకవేళ దేవుడు ఆపలేదనుకోండి, అయినా సరే ఆయన ఏం తొణకడు. సో అది నిజమైనటువంటి విశ్వాసం. మనం చాలాసార్లు ఇంతకు ముందు కూడా మనం చదివాం హబక్కూకు గ్రంథంలో, పంటలు పండకపోయినా సరే దేవునిలో నేను ఆనందిస్తానని మనం చదివాం. సో ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు నిజమైన విశ్వాసం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక 5 వచనాలు చదువుదాం. మొదటి 5 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అనగా శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, సో మనం అపరాధాల చేత, పాపాల చేత మనకు ఈ వాక్యాలన్నీ తెలుసు. చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు. అలాగే చచ్చిన వారమై ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి బ్రతికించాడు. ఆయన చేసిన సిలువ కార్యాన్ని బట్టి మనల్ని దేవునితో సమన్వయపరిచాడు అనమాట. శాంతి, సమాధానం మనకి దేవునితో, తండ్రితో మనకి శాంతి సమాధానాలు వచ్చే విధంగా యేసు ప్రభు వారు తన జీవితాన్ని అర్పించడం ద్వారా జరిగింది. ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో
ఈ యొక్క దేవుని లక్షణాలన్నీ, దేవుని యొక్క మహిమ అంతా కూడా అబ్రహాం జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఇవన్నీ చూస్తే చూడండి, మనం అనుకోవచ్చు ఒకవేళ అబ్రహాం చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇదంతా చేశాడు అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ విశ్వాసం ద్వారానే జరిగింది. కానీ కేవలం ఆ విశ్వాసాన్ని బట్టే కాదు, దేవుడు చేశాడు ఈ కార్యం. ఉదాహరణకి చూడండి, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి, తన చిన్న బాబుని, నీ రూమ్ అంతా స్కూల్కి వెళ్లే ముందు నీ రూమ్ అంతా సరిగ్గా లేదు, మొత్తం అంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని, చాలా చాలా గందరగోళంగా ఉంది, అన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేసావు, మొత్తం అంతా క్లీన్ చేసుకొని నీట్ గా అప్పుడు స్కూల్కి వెళ్ళు, లేకపోతే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నిన్ను ఆడుకోవడానికి పంపించను అని తండ్రి అన్నాడు. అంటే ఆ అబ్బాయి అలాగే తండ్రి చెప్పినప్పుడు అలాగే అని అన్నాడు. కానీ తెల్లవారు లెగిసాడు, స్కూల్కి మామూలుగా అన్ని మర్చిపోయాడు, లేకపోతే పట్టించుకోలేదు, ఆ మాటను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు స్కూల్కి. స్కూల్ నుంచి వచ్చాడు, స్కూల్ నుంచి వస్తా ఉంటున్నప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలి, అప్పుడు ఆటకి వెళ్ళాలి, లేకపోతే పంపించాడు. కానీ క్లీన్ చేస్తే ఆట సమయం అయిపోతుంది. కానీ వెళ్ళి క్లీన్ చేసి ఆటకి వెళ్ళాలంటే అవ్వదు, క్లీన్ చేయకుండా ఆటకి మా తండ్రి పంపించాడు అని ఆలోచించుకుంటూ వస్తే ఆ యొక్క డోర్ ఓపెన్ చేయగానే ఇల్లంతా నీట్ గా ఉందంట, క్లీన్ చేసేసి మొత్తం అంతా శుభ్రపరిచి ఉంది. అయితే తండ్రి క్లీన్ చేశాడని అర్థం చేసుకొని వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, నేను క్షమించు, నేను క్లీన్ చేస్తానని చేయలేకపోయాను అని అంటే, సరే నువ్వు ఆటకెళ్ళు, నేను క్షమించానులే, ఇక మీదట అలా చేయకు అని తండ్రి అన్నాడు. అంటే అక్కడ మనం చూస్తే అతను క్షమాపణ అడిగిన దాన్ని బట్టి రూమ్ క్లీన్ అయింది, నీ క్షమాపణే నీ రూమ్ క్లీన్ చేయించిందని తండ్రి అన్నాడంట. కానీ యాక్చువల్గా రూమ్ క్లీన్ చేసింది ఎవరండి? తండ్రి చేశాడు. సో ఈయన క్షమించమని అడిగిన దాన్ని బట్టి ఏమో రూమ్ క్లీన్ అవ్వలేదు, తండ్రి కృపను బట్టి, తండ్రి యొక్క ప్రేమను బట్టి అది రూమ్ క్లీన్ అయింది. కానీ మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఆ క్షమాపణ కూడా పనిచేసినట్లు, అంటే క్షమాపణ ద్వారా ఆ రూమ్ క్లీన్ అయ్యేటట్టు మనకు మనం చెప్పుకోవచ్చు, మాట్లాడుకోండి. అలాగే మన విశ్వాసం కూడా అంతే. అంటే మనం చూపించిన విశ్వాసాన్ని బట్టి ఏమి మనకి రక్షణ రాలేదు, లేకపోతే మనకు రాలేదు, కానీ దేవుడు చేసే రక్షణ కార్యం అంతే. కానీ మన విశ్వాసం ద్వారా మనకి అది లభ్యం అవుతుంది అంతే. కానీ నిజంగా కార్యం చేసింది ఎవరు? యేసు ప్రభు వారు చేశారు. ఆ యొక్క సిలువలో మరణించడం, ఆ తండ్రి చిత్తానికి సంపూర్ణంగా తనకు తాను సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా. అలాగే తండ్రి కూడా తనకు ఏకైక కుమారుణ్ణి సిలువుకి అప్పగించడం అన్నది ఇది యొక్క తండ్రి ప్రేమను మనం గమనించవచ్చు. అలాగే యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, కృపని మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనకి రక్షణ సాధించాయి. అంటే మనకు రక్షణ కలిగింది ఏ దేవుని వల్ల కలిగింది, అది మనకి వచ్చింది విశ్వాసం ద్వారా అయి ఉండొచ్చు, కానీ విశ్వాసం వల్లనేమి రక్షణ కలగలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మళ్ళీ నేను విశ్వాసం చూపించానండి, అందుకే ఇది నాకు వచ్చిందండి అని అనుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా మళ్ళీ తప్పుడు అభిప్రాయం. అబ్రహాం అంత విశ్వాసం చూపించాడండి, అందుకనేనండి ఆయనకి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అంటే అది కూడా అంత సరైన ఇది కాదు. అఫ్ కోర్స్ ఆయన విశ్వాసం చూపించాడు, కాదంటలేదు. కానీ అసలు సాధ్యమైంది దేవుణ్ణి బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన చేతిలో ఉంది. దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎంచేవాడు, మనకు రక్షణ దయచేసేవాడు. అది ముఖ్యంగా మనలో ఏ గొప్పతనం లేదు. ఈవెన్ అబ్రహాంలో కూడా ఏ గొప్పతనం లేదు, కానీ దేవుణ్ణి నమ్మాడు అంతే. దేవుణ్ణి నమ్మడం వలన అది అతనికి ఆపాదించబడింది. అది అంటే ఆయన విశ్వాసం ద్వారా అది ఆపాదించబడిందా అంటే విశ్వాసం ద్వారానే, కానీ విశ్వాసం వలన అయిందంటే మనం అట్లా చెప్పలేం. అది దేవుడి కృప అంతే, దేవుడు చేశాడంతే. విశ్వాసం చూపించినంత మాత్రం చేయాలని కూడా ఏం లేదు. సో దేవుని గొప్పతనం, దేవుని యొక్క లక్షణం అది విశ్వసించిన వారికి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడం అన్నది నిజంగా ఏ అర్హత లేదు. మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశమే లేదు. మనం దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటను నమ్మకుండా వచ్చేసిన వాళ్ళని మళ్ళా దేవుడు కనికరించి, అంటే దేవుని గొప్పతనం మనం ఇక్కడ ఎక్కువగా అర్థం చేసుకోవాలి.
అందుకనే ఈ విశ్వాసంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి. అందుకే అబ్రహాం చూడండి, అతని పరిస్థితులు, అతని యొక్క లేకపోతే అతనికి ఏం జరుగుతుందో, అతను పెద్దవాడు అవుతాడా చిన్నవాడు అవుతాడా, దేవుడు సంతానం తర్వాత ఎక్కువ సంతానం వస్తుందా లేదా, వాటన్నిటిని ఏం పట్టించుకోలేదు, కానీ కంప్లీట్ గా దేవునికి తాను సమర్పించేసుకున్నాడు. అది అబ్రహాం చేసినటువంటిది. అది గొప్పదైనా దానికన్నా గొప్పది దేవుడు చూపించినటువంటి కృప. దానితో మన విశ్వాసం ఏమాత్రం సాటి రాదు. సో దాన్ని బట్టి అంత గొప్ప దేవుడిని బట్టి మనం విశ్వాసం చూపించబద్దులం అయి ఉన్నాం. అంత ప్రేమ చూపించే దేవుడిని బట్టి ఏ అర్హత లేని మనకి చూడండి, యేసు ప్రభు వారు చనిపోయింది ఎప్పుడు అని మనం ఇక్కడ కొన్ని వచనాలు చదివాం. ఎప్పుడంటే మనం శత్రువులుగా ఉంటున్నప్పుడు, ఆల్రెడీ మనం పాపంలో కూరుకుపోయి ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మన కోసం చనిపోయాడు. ఇంకా చూస్తే ఇక్కడ కొన్ని మాటలు మనం చదవచ్చు. నీతిగా అతను ఎంచబడిన అతను నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసు 24వ వచనం, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడి. ఇక్కడ చూడండి, ఇది మనకు పర్సనల్ గా మనతో రిలేషన్షిప్. ఆయన నాకు ప్రభువు, నేను ఆయన మీద విశ్వాసం చూపించాలన్న అది మనకు అర్థం అవ్వాలండి. ఇండివిజువల్ గా పర్సనల్ గా ప్రతి ఒక్కరం కూడా, ఇక్కడ మనం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవునితో సంబంధం కలిగి దేవుని మీద విశ్వాసం చూపించాల్సిన, అంటే దేవుణ్ణి నమ్మి ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆయన్నే నమ్ముకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని బట్టి మన జీవితాలు నిజమైన విశ్వాసంలో కాదా అన్నది ఆధారపడి ఉంటుంది. అది ముఖ్యంగా ఈ యొక్క సాయంత్ర సమయంలో మనం పరిశీలించుకోవాలి. అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క కృపని, ఆయన ప్రేమని అర్థం చేసుకొని మిగతా ఏమి పట్టించుకోలేదు. ఆయన సొంత కుమారుణ్ణి కూడా, అంటే దేవుడు తండ్రి ఎలాగైతే తన ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడో, అటువంటి దానిని అబ్రహాము జీవితం ద్వారా దేవుడు ప్రకటించగలిగాడు. చూడండి, అబ్రహాము విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవుని యొక్క లక్షణం, అంటే తండ్రి తన కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు. యేసు ప్రభు వారిని మన కోసం త్యాగం చేశాడు, సిలువకు అప్పగించాడు. ఆ గొప్ప శ్రమకి అతనిలో ఏ కల్మషం లేని కుమారుని యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించేశాడు తండ్రి. అది ఆయన ప్రేమ. చూడండి, అది అబ్రహాము తన విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి అటువంటి గొప్ప లక్షణం అబ్రహాము జీవితం ద్వారా బయటికి ప్రత్యక్షపరచబడింది. అంటే ఏంటి? దేవుని లక్షణం అబ్రహాము జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఇవన్నీ చూస్తే చూడండి, సిలువ కార్యం, చనిపోయిన వాళ్ళని లేపగలడు అన్నది ఆయన విశ్వాసం ద్వారా బయటపడడం. ఇది నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం మనం ఉంచినప్పుడు మన ద్వారా ఇతరులు మన ద్వారా దేవుణ్ణి చూడగలిగే అవకాశం దేవుడు మనకి విశ్వాసులుగా మనకి ఇస్తాడు. మన జీవితం ద్వారా అనేక మంది, నేను ఒకసారి ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన హైందవ కుటుంబాన్ని నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తా ఉంటే, మీరు ఎలాగండి తెలుసుకున్నారు? హిందువులు కదా, మీకు యేసు ప్రభు వారు అంటే పడదు కదా, మీకు ఎట్లా మీరు రక్షణ పొందారు నేర్చుకున్నారంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నానండి. చదువుకునేటప్పుడు నా రూమ్ లో ఒక క్రైస్తవ క్లాస్మేట్ ఉండేవాడు, క్రిస్టియన్ నా క్లాస్మేట్. ఆ అబ్బాయిని చూస్తున్నప్పుడు నాకు ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది ఈయనలో. అంటే ఏంటంటే, ఎవరితో సినిమాలకి వెళ్ళడం కానీ, షికార్లకి వెళ్ళడం కానీ, ఏదైనా ఈ యొక్క యంగ్స్టర్స్ లాగా సిగరెట్లు తాగడం లేకపోతే ఇంకోటి, ఇలాంటివి ఏమీ లేవు. కానీ ఎప్పుడు అతని మొహంలో చిరునవ్వు, మనసులో ఏదో తెలియని ఆనందం ఉంటుండేది. ఎప్పుడు ఆ బైబిల్ పాటలు పాడుతూ బైబిల్ చదువుకుంటూ ఉండేవాడు.
పుస్తకాలు చదువుకునేవాడు, లేకపోతే బైబిల్ చదువుకునేవాడు, క్లాస్ కి డిసిప్లిన్డ్ గా ఎప్పుడు ఎగ్గొట్టకుండా క్లాసులకు వచ్చేవాడు. ఇవన్నీ చూస్తూ గమనిస్తున్నప్పుడు నేను ఒక రోజు అడిగాను, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నేను అది గమనించాను, నీ ఆనందానికి ఇదేంటంటే ఆ అబ్బాయి నాతో అప్పుడు చెప్పాడు, నేను కూడా ఒకప్పుడు అందరిలాగే ఉండేవాడిని, అయితే యేసు ప్రభు వారి గురించి నాకు తెలిసిన తర్వాత నేను ఇలా బైబిల్ చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని గురించి అలాగ అర్థమయ్యి నాలో దేవుడు ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క సంతోషాన్ని దేవుడు నింపాడు, అది ఎవరు నా నుంచి తీసేయలేరు అని ఆ యొక్క సాక్ష్యం అది పంచుకున్నప్పుడు నేను కూడా యేసు ప్రభు వారికి ఆకర్షితులయ్యి ఆ అబ్బాయి చేత బైబిల్ అది ఆయన దగ్గర తీసుకొని నేను కూడా చదువుతూ అబ్బాయి చాలా విషయాల దగ్గర ఆ అబ్బాయితో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను మారాను. నా కుటుంబం అంతా ఇప్పుడు నా పిల్లలు అందరు విశ్వాసులే, నేను నా కోడలను కూడా విశ్వాసురాలని తీసుకొచ్చాను, వాళ్ళు క్రిస్టియన్స్ ని మేము పెళ్లి చేసుకున్నాము, అలాగా అవన్నీ అతను చెప్పాడు అనమాట. సో మన జీవితం అంటే చూడండి, హాస్టల్లో ఆ కొన్ని సంవత్సరాలు అతను ఉన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అతను ఆ యొక్క జీవితం అని ఒక కుటుంబాన్ని, అట్లీస్ట్ ఒక కుటుంబాన్ని మనకి ఆయన ద్వారా ఇంకెన్ని కుటుంబాలు మారే మనకు తెలియదు, కానీ ఆ కుటుంబం మొత్తం దేవుని వైపు తిరిగింది. చూడండి, మనం అబ్రహాం జీవితం ద్వారా ఎలాగైతే దేవుడు కార్యం చేశాడో మన జీవితం ద్వారా కూడా అటువంటి కార్యాలు దేవుడు చేయడానికే మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. అదే ఇక్కడ 24వ వచనంలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడి. చూడండి, ఇదంతా కూడా మన గురించి కూడా వ్రాయబడి ఉంది. అంటే మన జీవితాల ద్వారా కూడా యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు ప్రభు వారి యొక్క జీవం మన జీవితాల నుంచి ఇతరులు చూడగలిగేది కేవలం విశ్వాసం ద్వారా. దేవుణ్ణి మనం అర్థం చేసుకొని ఆయన జీవితానికి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా, విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం ద్వారా ఇతరులు మన యేసు ప్రభు వారిని చూడగలరు. ఇది చూడండి, మనం చాలాసార్లు ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాల్లో ఉంటున్నప్పుడు చాలా మంది క్రిస్మస్ కి అనేక మందిని పిలిచి వాళ్ళకి కేక్ ఇచ్చి, కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి, రకరకాలవన్నీ చేసి యేసు ప్రభు పుట్టాడని ఒక పావు గంట 20 నిమిషాలు వాక్యం చెప్పి పంపించేస్తే వాళ్ళు కేక్ తిని వెళ్ళిపోతారు, కానీ దేవుణ్ణి మాత్రం నమ్ముకునే అవకాశం ఉండదు. చూడండి, మీరే ఆలోచించండి, మనం ఒక పావు గంట 10 నిమిషాలు ఏదో వాక్యం విని, లేకపోతే పాటలు విని దేవుని చేత ఆకర్షింపబడడం అన్నది చాలా చాలా తక్కువ, అసలు జరిగే పని కాదండి. మనకి ఈ క్రిస్మస్ టైంలోనే ఈ సువార్త అనేది గుర్తొస్తుంది, మిగతా టైంలో మనకు గుర్తురాదు. మన జీవితాలు ప్రభావితం చేయాలి వాళ్ళని. కంటిన్యూస్ గా చర్చిలో చూడండి, క్రైస్తవులమే అనేక సంవత్సరాలుగా దేవునిలో ఉన్న వాళ్ళమే బైబిల్ మన ఇళ్లల్లో ఉంటుంది, మనం ఎప్పుడు పాటలు పాడతాం, సండే స్కూల్కి వెళ్ళి ఉంటాం, చర్చికి వెళ్ళి ఉంటాం, కానీ మనలోనే మార్పు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. క్రైస్తవులే దేవుణ్ణి నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో, నిజమైన విశ్వాసం చూపించే రోజుల్లో లేరు, తప్పుడు బోధలకు అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పి అంత మాత్రాన దేవుని వైపు ఆకర్షింపబడిపోతారు అన్నది ఉంటుంది. ఊరకనే మన మన దీన్ని గిల్ట్ ని సాటిస్ఫై చేసుకోవడానికి నేను సువార్త ప్రకటించేశాను చాలా మందికి అని చేతులు దులుపుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. మనం చేసే కార్యక్రమాలు వాళ్ళని దేవుని వైపు నడిపిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, అనేక దినాలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ అలా కంటిన్యూస్ గా ఎందుకు నేను చెప్తున్నానంటే, మనకి అనిపించవచ్చు మనకి ఈ అవకాశం ఉంది క్రిస్మస్ టైంలో అని. నిజంగా మనం దేవుని సువార్త కోసమే క్రిస్మస్ ని వాడుకోవాలి అనుకుంటే, చేయాలనుకుంటే, తర్వాత ఫాలో అప్ చేస్తారా? చేయరు. ముందు దేవుని వాక్యం చెప్తారు, ఆ కేకులు ఇస్తారు, పంపించేస్తారు, వాళ్ళు మళ్ళీ కనిపించరు, వాళ్ళు ఎక్కడున్నారు ఏముంటో మనకి తెలియదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, లేకపోతే వాళ్ళకి మళ్ళీ దేవుని సువార్త చెప్పడం, వాళ్ళని ఆహ్వానించడం చర్చికి, వాటికి ఇవన్నీ జరగవు. అంటే అర్థం ఏంటి? ఊరకనే మన గిల్ట్ ని, అంటే మన అపరాధ భావాన్ని తొలగించుకోవడానికి తప్ప ఇటువంటి కార్యక్రమాలు దేనికి పనికిరావండి. మన జీవితం ద్వారా యేసు ప్రభు వారిని చూపించగలగాలి.
మనం చూడండి కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుతూ ఉంటాం. ఆ యొక్క మరణాన్ని మనం మన శరీరాల్లో మనం క్యారీ చేయాలని ఉంటది. అంటే మనం పొందుకొని మనం తీసుకెళ్ళాలి. అంటే ఏంటి, ప్రతి దినం కూడా మన సొంత చిత్తాన్ని చంపుకుంటూ దేవుని చిత్తం చేస్తూ ఉంటేనే దేవుని జీవితం ప్రత్యక్షపరచబడుతుంది. మనం ఆ యొక్క నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నట్లు అర్థం. ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద, ఆయన రక్తం ద్వారా పోషించబడుతున్నట్లు అర్థం అండి. మన శరీరాన్ని మరణానికి అంటే సిలువుకి అప్పగించుకున్న మనం మరణించామని అర్థం చేసుకోవాలి. సో ఇది మనం అబ్రహాం జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. చూడండి, అబ్రహాం జీవితం ద్వారా రాబోయే యేసు ప్రభు వారి ద్వారా దేవుడు చూపించే ప్రేమని అబ్రహాం జీవితం ద్వారా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఇదండి ఇది గొప్ప జీవితం. క్రైస్తవ జీవితం అన్నది చాలా గొప్ప జీవితం. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. చూడండి, సో దేవునితో రిలేషన్షిప్, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలంటే కేవలం విశ్వాస సంబంధమైన క్రియల ద్వారానే సాధ్యం. కేవలం విశ్వాస సంబంధమైన క్రియల ద్వారానే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటాం. మీరు చూడండి, మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఆ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఒకసారి చదువుతారా 21 నుంచి 23 వరకు ఎవరైనా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వీళ్ళు చేసిన క్రియలు మనం చూస్తే అవన్నీ మంచి క్రియలే అనిపిస్తాయి మనకి కదండి. దేవుని సువార్త ప్రకటించడం కానీ, స్వస్థత చేయడం కానీ, లేకపోతే ప్రవచించడం కానీ, ఇవన్నీ కూడా ఆయన నామంలో చాలా ప్రకటించడం, అనేక దేవుని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా. కానీ వాళ్ళకి యేసు ప్రభు వారికి ఏం సంబంధం లేదని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళు చేసిన క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు కావు. అందుకనే అక్రమము చేయి వాళ్ళారా అని యేసు ప్రభు వారు అంటున్నారు. అంటే ఏంటి, అది దేవుని క్రమం కాదు. అది దేవుని క్రమం కాదు. దేవుని చేత దేవుని విశ్వాసం ద్వారా నడిపించబడిన కార్యక్రమాలు కావు. సో వాళ్ళు దేనికోసం చేశారు? వాళ్ళు చేసి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అప్పుడు రాకడ సమయంలో మేము ఇవన్నీ చేసామని దేవునితోనే చెప్తాం. సో మనం అట్లా క్రియల మీద కాదు, వాటి మీద పనులు చేయడం కాదు, లేకపోతే దానం చేయడం, డబ్బులు ఇవ్వడము, పరిసయ్యుల్లాగా శాస్త్రులాగా డబ్బులు ఇచ్చేయడము, లేకపోతే చర్చిలు కట్టించేయడము, లేకపోతే ఇంకోటి, వీటన్నిటికీ దేవునికి ఏం సంబంధం ఉండదండి. ఏం సంబంధం ఉండదు. మనం విశ్వాసం మూలంగా ఏ క్రియ చేయకపోయినా దేవునికి ఆ క్రియకి ఏమి సంబంధం ఉండదు. నార్మల్గా ఏంటంటే విశ్వాస సంబంధమైన క్రియలు మనకి ఇష్టం ఉండవు. ఎవరికి ఇష్టం ఉంటుందండి? దేవుడే ఇచ్చి కొడుకుని మళ్ళీ దేవుడే ఇచ్చేయమంటే ఎవరిస్తారు? ధనాన్ని అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పాడు. ఇష్టం లేకుండా మనసునంతా నొచ్చుకొని, ఇదేంటండి ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను, నేను ఎంత ఇచ్చేసాను, మొత్తం అంత పేదలకు ఇచ్చేయమంటే ఎట్లా అవుతుంది? ఇష్టం ఉండదు. విశ్వాస సంబంధమైన క్రియలు చూడండి, ఉన్న రెండే నాణ్యాలు ఆమె దగ్గర. 2 నాణ్యాలు దేవుడికి ఇచ్చేస్తే రేపొద్దున నాకు పరిస్థితి ఏంటి అని ఆమె ఆలోచించలేదు. దేవుని మీద దేవుడు చూసుకుంటాడు, నా దగ్గర ఏమున్నా లేకపోయినా. ఇది నిజమైన విశ్వాస సంబంధమైన క్రియలు. బైబిల్ ఇటువంటివి చూపిస్తా ఉంది మనకి కదండి. మనకు మనం డబ్బులంతా దాచుకొని శుభ్రంగా ఖర్చు పెట్టుకొని మనకున్న మనం అంతగా మిగిలిన చూస్తాం. ఎంత మిగిలితే అందులో కొంచెం దేవుడికి ఇస్తాం.
కదండి. ఒకవేళ దేవుడు ఉన్నదంతా ఇచ్చేయమన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన జేబు ఆ శాలరీ ఏదో వచ్చింది, ఆ శాలరీ మొత్తం ఇచ్చే అన్నాడు అనుకోండి, ఇస్తామా? ఇవ్వలేము. ఒకవేళ ఇమ్మంటే, దేవుడు ఇమ్మంటే నేను చెప్తున్నా, ఇవ్వమని కాదు. సో విశ్వాస సంబంధమైన క్రియలు ఎలా ఉంటాయంటే, దేవుని కోసం ఏదన్నా ఇచ్చేసేటట్లు అది దేవుడి కన్నా ఏది ముఖ్యం కాదని ఉండాలి. నిజంగా యవనస్తునికి దేవుడి కన్నా దేవుని కన్నా ధనం ముఖ్యం కాదు, నాకు నిత్య జీవమే ముఖ్యం అనుకుంటే ఆ యవనస్తుడు ఇచ్చేసేవాడే. ఆ 2 నాణాలు ఆమె ఎలాగైతే దేవుని కానుక పెట్టెలో వేయగలిగిందో, అలాగే ఈయన కూడా వేసేసేవాడే. నాకు నిత్య జీవం కావాలి యేసయ్య, ఇవన్నీ ముఖ్యం కాదు నాకు ధనం అంతా కూడా అని చెప్పేవాడే. ఒకవేళ మనసులో అటువంటి మనసు ఉంటే యేసు ప్రభు వారు అసలు అడిగేవాడే కాదు అనిపిస్తుంది నాకైతే. యేసు ప్రభు వారికి తన హృదయం తెలుసు, మొత్తం ధనంలో ఉందని చెప్పి. సో మనం విశ్వాసం అన్నది పరీక్షింపబడినప్పుడు నిజంగా నిల్చోగలగాలి. ఈ రాకడ దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసం పరీక్షింపబడుతుంది, అప్పుడు మన విశ్వాసం నిల్చోవాలి. సో దేవుని కోసం మనం సమస్తం సమర్పించడానికి, మనల్ని మనం సమర్పించుకోవడానికి, మన చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుని చిత్తం చేయడానికి మనం ఇష్టపడితే ఎక్కువ మాటలన్నీ మనకు ఉపయోగపడతాయండి. సాయంత్రం సమయంలో మనందరిని దేవుడు హెచ్చరిస్తాను. దేవునితో సమాధానం, దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే కేవలం విశ్వాసం ఒక్కటే మార్గం, అది మనం గుర్తుంచుకోవాలి. మరియు 2వ వచనం, ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చూడండి, దేవుని కృపల ద్వారా మనం ప్రవేశించాం, అందులో నిలిచి ఉండాలంటున్నాడు. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నామన్నాడు. ఇది ఏ రకమైన అతిశయం అండి? నార్మల్ గా మనం అతిశయపడకూడదు అంటాం కదా, ఇక్కడ మరి అతిశయపడుచున్నామని చెప్తూ ఉంది. చూడండి, ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. ఇది మన అతిశయం అయి ఉండాలి, లేకపోతే ఇది మన అతిశయం అని చెప్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి అతిశయము? ఇది ఉండొచ్చా, ఉండకూడదా, ఏంటి? మామూలు అతిశయానికి ఈ అతిశయానికి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఏంటి తేడా? తేడా ఉన్నది. ఇది పరలోక సంబంధమైన అతిశయం. ఎవరైనాను అతిశయించవలెనన్నా ఆయన దేవునిలోనే అతిశయించవలనని పౌలు చెప్తున్నాడు. ఆయనతో మహిమల అనంతకాలం జీవిస్తామన్న ఆశాభావం, ఒక నిబ్బరమైన విశ్వాసం మనకుంది గనక దాన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం. చూడండి, మామూలుగా అయితే మనం ఈ లోకపరంగా ఆలోచిస్తే మనం అంతా ఈ తాత్కాలికమైనటువంటి ఈ రోజు ఉండి రేపు పోయే దాని మీద ఆధారపడుతూ దాని మీద అతిశయపడే లోకంలో మనం ఉన్నాం. చాలా మంది వాళ్ళకున్న ఆస్తులను బట్టి, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ అందాన్ని బట్టి, బట్టలను బట్టి, లేకపోతే రకరకాల సాంఘికమైన పరమైనటువంటి వాళ్ళకు ఉన్నట్టు గుర్తింపును బట్టి అతిశయపడే అవకాశం ఉంది. మానవులంగా మన అందరం కూడా దాన్ని బట్టి అతిశయపడతాం. ఈవెన్ మనం కూడా చూడండి, ఆత్మీయంగా ఈ యొక్క క్రిస్టియన్ సర్కిల్, క్రైస్తవంగా కూడా చూసినప్పుడు ఎవరైనా బాగా అమెరికాలో చదువుకున్నారు, లేకపోతే వేదాంత విద్యను అభ్యసించారు, లేకపోతే వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ అపియరెన్స్ కానీ, వాళ్ళు చాలా ఫెయిర్ గా ఉండి, లేకపోతే వాళ్ళు చాలా అందంగా ఉండి, చాలా పొడవుగా ఉండి, మంచి బట్టలు వేసుకొని అందరికన్నా భిన్నంగా కనబడితే వాళ్ళకి ఎక్కువ గౌరవించడం, సామాన్యంగా సింపుల్ లైఫ్ గా జీవించిన వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోకపోవడం, ఇటువంటి స్వభావం కలిగినటువంటి లోకంలో అటువంటి ప్రజల మధ్య మనకు కూడా అటువంటి స్వభావం ఉన్న వాళ్ళంగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. కానీ క్రైస్తవులంగా ముఖ్యంగా మనం గర్వపడాల్సింది, మనం కృపలో ఉన్నామా, దేవుని చిత్తం చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామా, మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఉన్నామా, లేకపోతే దేవుని మహిమను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామా, లేకపోతే మన సొంత దాన్ని బట్టి లోకపరమైనటువంటి అతిశయాన్ని పొందుతున్నామా అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులంగా మన సంస్కృతి వేరు, మన జీవన విధానం వేరు. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము. మనం
చూడండి, యేసుప్రభు వారిని నేను గడిచిన 2-3 వారాలుగా కూడా మీకు చెప్తున్నా. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నుకున్న వాళ్ళు అతి సామాన్యమైన జీవితం, దీనుల్ని ఎన్నుకున్నాడు దేవుడు. అతి సామాన్యుల్ని, దీనుల్ని, గొల్లలకి సువార్త ప్రకటించడానికి, సువార్తను తెలియజేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏ సోషల్ స్టేటస్ లేని వాళ్ళకి. అలాగే మరియమ్మ, ఆమె దీనురాలుగా ఈ లోకంలో పేద కుటుంబంలో దేవుని మీద అంటే దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంలో ఉంటున్న వారిగా మనకు అటువంటి వారిని దేవుడు గుర్తించాడు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు. కానీ దీనుల్ని తగ్గించుకొని దేవుణ్ణి కనపరిచే వాళ్ళని, దేవుని సువార్త నిమిత్తం అంటే సువార్త నిమిత్తం ఆనందించేవాళ్ళు. మెస్సయ్య వస్తున్నాడంటే అబ్బా అని ఎంతో, వాళ్ళకి ఏ డబ్బులు ఇచ్చినా అంత ఆనందం ఉండదు, కానీ అంత ఆనందం వాళ్ళ జీవితాల్లో అనుభవించారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం అద్భుతం చేయలేదు. మరియం జీవితంలో వాళ్ళ సోషల్ స్టేటస్ మారిపోలేదు. వాళ్ళ ఇల్లులన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోలేదు. వాళ్ళు ఇంకా పేద కుటుంబంలోనే ఉన్నారు, పేదగానే ఉంటారు. అయినా దేవుడు మీ కుటుంబంలో దేవుడు, నీ గర్భం ద్వారా దేవుడు వస్తాడని చెప్పాడు. చూడండి, మన జీవన శైలి, మన విధానం, మన ఆలోచన, మన నడవడిక, మన సంస్కృతి వేరు. మనం ప్రత్యేకింపబడినటువంటి, దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. మన ఆలోచనలు, మన నడవడిక వేరుగా ఉండాలండి. లోకంలో కలిసిపోకూడదు. సో మన అతిశయం వేరు, మన గర్వకారణం వేరు. దేవుణ్ణి బట్టి దేవుని మహిమని బట్టి మనం, అంటే అతిశయం అంటే ఏదో గర్వం, మా దేవుడు గొప్పవాడు అలాంటి గర్వం కాదు, కానీ మనకి ఏమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అన్న ఆనందం, అది దాని గురించి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనకేమున్నా లేకపోయినా నిజమైన విశ్వాసం ఏంటంటే, అబ్రహాం జీవితంలో తను చూస్తున్నప్పుడు ఆ విశ్వాసం అన్నది దేవుని మీద ఆధారపడింది. నాకేమున్నా, కొడుకున్నా, ఒక్కగానొక్క కొడుకున్నా లేకపోయినా నాకు అనవసరం, దేవుడు నాకు ఉంటే చాలు. అటువంటిది జీవితం క్రైస్తవ జీవితం. అది మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. సో మీకు ఇప్పటి వరకు మనం ధ్యానించిన వాటిలో మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అత్యపడుతున్నాను అంటున్నాడు కదా. అవునండి. హౌ డు యు అనలైజ్ ఇట్? అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని అంటే దేవుడు అంటే మనం చూస్తే యేసు ప్రభు వారు ఆయన చనిపోయినప్పుడు, నేను నిన్ను అంటే చనిపోక ముందు ఆయన ప్రార్థన చేసేటప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తే 17వ అధ్యాయంలో అక్కడ దేవా నేను నిన్ను మహింపరిచాను, అలాగే నువ్వు నన్ను మహింపరుస్తావు అని అక్కడ కొన్ని మాటలు మనం గమనించవచ్చు. సో అంటే దేవుణ్ణి మనం అంటే మన జీవితంలో ఆయన్ని గొప్ప చేసినప్పుడు, యోహాను భక్తుడు కానీ, బాప్తిస్మ ఇచ్చే యోహాను కానీ, వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి కనపరిచి ఆయన్ని కనపరిచి ఆయన్నే, నేను ఆయన చెప్పులు విప్పడానికి కానీ, ఇది చేయడానికి కానీ, ఆ యొక్క ఇది కట్టడానికి కూడా నేను పనికిరాను, చెప్పులు విప్పడానికి కూడా పనికిరాను అంటే తను తగ్గించుకున్న విధానం, ఇవన్నీ కూడా అంటే దేవుణ్ణి మహిమపరచడం. సో ఆ యొక్క దేవుని గొప్పతనాన్ని బట్టి, నిరీక్షణ బట్టి, ఆంటీ చెప్పినట్లు మనం రేపొద్దున మనల్ని కూడా దేవుడు మహింపరచబోతున్నాడు. మనం ఆయన్ని కనపరిచే విధానాన్ని బట్టి ఆయన మనల్ని మహింపరిచి ఆయన మహిమలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. దాన్ని బట్టి మనం గర్వించాలి. రేపొద్దున నేను నిత్య జీవితంలో దేవునితో కూడా ఉంటాను, ఆ మహిమలో ఉంటాను, దేవుని మహిమలో నేను కూడా ఉండబోతున్నాను అన్న దాన్ని బట్టి మనకి గర్వకారం, లేకపోతే మన అతిశయం ఉండాలి. నాకు అంతకన్నా ఏముంది ఈ లోకంలో, ఏమున్నా సరే నాకు అంత సంతృప్తి లేదు, దేవునిలో ఉండడమే నాకు సంతృప్తి. చూడండి, పేద లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. పేద లాజరు ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడే జీవితానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తా ఉన్నాడు. ఆ ధనవంతుడు ఈలో తాత్కాలికమైనటువంటి ఆనందం వైపు ఆకర్షింపబడి, దేవుని మీద కాకుండా తన సొంత శక్తి మీద, లేకపోతే ఈ లోకపరమైనటువంటి విధానం వైపు, జీవన శైలి వైపు ఉన్నాడు. కానీ ఆ రెండు చూస్తే దేవుడు ఎవరైతే తన మీద ప్రతిరోజు ఆహారం నిమిత్తం, అంటే ఆత్మీయంగా మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితం జీవిస్తామో, దేవుడు వాళ్ళని తన మహిమలోకి
తీసుకెళ్ళిపోతున్నాడు. సో మనం ఎన్ని శ్రమలున్నా, మనకి ఎన్ని ఇదున్నా, దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలంటే ఆయన రేపు పొద్దున మనం మహిమలో ఉండబోతున్నాం, అది చాలు మనకి. అప్పుడు అటువంటి ఆలోచన మనకు ఉంటున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఏది కూడా మనకి అన్ని తుచ్చంగానే కనిపిస్తాయి. మనకి దేనికి కూడా ఆకర్షించబడే అవకాశం లేదు. మన అతిశయం దేవునిలో రేపొద్దున మహిమపరచబడుతున్నాం. మన దేవుని గొప్పతనాన్ని బట్టి, ఆయన మహిమను బట్టే మనం అతిశయపడతాం. సో ఆ అతిశయం మన అతిశయం లాగా ఈ లోకపరమైనటువంటి అతిశయం లాంటిది కాదు, కానీ మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా మన దేవుని బట్టి అతిశయపడతాం. ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి. అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవార తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన నా స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్నావు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుతున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచ గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానూ తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభా. నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘన దైవం అని వందనాలు, స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి
నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకుని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి 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 మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడిన తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.